అందరికీ షలోం. ఈరోజు మనము దేవుడు మనకి మొదట ప్రారంభంలో ఏ ఆహారం ఇచ్చిండు, మనతో పాటు జంతువులకు ఏ ఆహారం ఇచ్చిండు, మన జీవితంలో మాంసాహారం ఎప్పుడు వచ్చింది, వాటి గురించి మనము ఈరోజు మాట్లాడుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయం 29-30 చూసినట్లయితే, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. మొదట ఆదాము అవ్వతో మాట్లాడేటప్పుడు దేవుడు ఈ విధంగా చెప్పిండు, మీకు విత్తనములిచ్చే ప్రతి చెట్టును, విత్తనములిచ్చే ప్రతి ఫలం యొక్క వృక్ష ఫలమును మీకు ఆహారంగా ఇస్తున్నా, అవి మీరు తినండి అని చెప్పి మొదటగా చెప్పిండు. వాటితో పాటు మరి జంతువులు కూడా ఉన్నాయి కదా మనతో పాటు అప్పట్లో, వాటికి ఏవి ఇచ్చినో మనం ఒకసారి చూసినట్టయితే అదే అధ్యాయం 30వ వచనంలో, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద పాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమోగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు జంతువులకి, పక్షులకి, భూమి మీద ప్రాకు జంతువులకి, వీటన్నిటికీ పచ్చని చెట్లు ఆహారమోనని పలికేసరికి అవన్నీ కూడా అవే చెట్లను తిన్నవి. ఇక్కడ జంతువులన్నిటికీ, అందులో మృగాలు ఉండొచ్చు, నార్మల్ జీవులు కూడా ఉండొచ్చు, అన్నిటికీ జంతువులన్నిటికీ అని దేవుడు ఇక్కడ మెన్షన్ చేసిండు. మరి ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఇలా చెప్పిండు. మరి ఏదైనా తోట నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు ఏం పలికిండో మనం ఒకసారి చూద్దామా. ఆది కాండము 3వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, నీవు నేలను తిరిగి అది ముండ్ల తుప్పలను గచ్చు పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. ఆదాముని అవ్వని తోటలోంచి వెళ్ళగొట్టినప్పుడు అప్పుడు మనం పంట అంటే వ్యవసాయం చేసుకొని ఆ మొలిపించుకున్న తోటని కానీ పండ్లను కానీ తినమని చెప్పి దేవుడు ఆదాముకు అవ్వకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి వ్యవసాయం ప్రారంభమైందని మనం అనుకోవచ్చు. అప్పటికి కూడా మనకు మాంసాహారం అనేది లేదు. వేటిని తినడం, పొలములో నీవు పండించుకున్న పంటని నీవు చెమట కాచి తిందు అని చెప్పి దేవుడు చెప్పిండు. సో తర్వాత మరి మనకి 4వ అధ్యాయం చూసుకున్నట్టయితే, హేబేలు ఒక బలిస్తుడు. మరి అప్పుడు మాంసాహారం వచ్చింది కానీ చెప్పి మనం అనుకోవచ్చు. ఆ హేబేలు బలి ఇచ్చినది దేవుడికి అర్పణగా ఇచ్చిండు, కానీ మనల్ని తినమని చెప్పి అక్కడ హేబేలు తిన్నట్టు కానీ ఆదమ తిన్నట్టు కానీ లేదు. హేబేలు దేవుడికి అర్పణగా ఇచ్చిండు. అప్పుడు మరి హేబేలు వాళ్ళ అన్న కయీను పంట పొలమున దేవుడికి అర్పణగా ఇచ్చిండు. హేబేలు తన మందలో పెంచుకున్న వాటిని దేవునికి అర్పణగా ఇచ్చిండు. దేవుడు వాటినే అర్పణగా అంగీకరించిండు. అంతే తప్ప మనకి ఇక్కడ ఆదమవ్వ హేబేలు కయ్యను తిన్నట్టుగా అయితే లేదు. తర్వాత ఆది కాండము 6వ అధ్యాయము 21వ వచనం చూస్తే, తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను మీరు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పాను. నోవాహు అట్లా చేసిను. నోవాహు జలప్రలయ సమయంలో కూడా దేవుడు నోవాహు కుటుంబాన్ని ప్లస్ భూమి మీద నివసించే జంతువులని ఓడలోకి పంపించమని చెప్పిండు. నోవాహు అదే విధంగా చేసిండు. అప్పుడు వాటితో పాటుగా ఆహార పదార్థములు ఎవరెవరు కూర్చుకోమన్నాడు? నోవాహు కుటుంబానికి, ఆ ఓడలో ప్రవేశించిన ప్రతి జంతువుకు, ప్రతి పక్షికి, ప్రతి నేలన ప్రాకు, ప్రతి సర్పమునకు, ప్రతి పురుగునకు ఆహారము ఏర్పరచుకోమని చెప్పిండు. ఇక్కడ కూడా మనకు మాంసాహారం అనేది మెన్షన్ చేయలేదు. పండ్లను, చెట్లను మ్యాక్సిమం అప్పట్లో కూర్చుకొని ఉంటారు వాటిని. మరి మాంసాహారం మనకి ఎప్పుడు వచ్చిందంటే ఆది కాండము 9వ అధ్యాయము 3 చూసినట్లయితే, మీ భయము, మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నవి. మనకి ఉన్న భయం, మనకి ఉన్న బెదురు, ఇవన్నీ కూడా జంతువులకి, పక్షులకి, నేలన ప్రాకు సర్పములకు అన్నిటికీ కలుగునని చెప్పి దేవుడు చెప్పిండు. ఆ ప్రకారం వాటికి కలిగి ఉన్నాయి. వాటితో పాటు ఇంకా ఏం చెప్పిండంటే అవి మన చేతికి అప్పగించబడి ఉన్నవి.
ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలు మీకు ఇచ్చినట్లునే వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. మనకి మాంసాహారం అనేది నోవాహు జలప్రలయం తర్వాత 9వ అధ్యాయము 2-3 నుంచి మనకు ప్రారంభమైంది. అప్పుడు దేవుడు చెప్పిండు, మీరు మాంసాహారము తినండి. మీకు పచ్చని చెట్లను ఎట్లాగైతే ఇచ్చిన్నో భూమి మీద ఉన్న జలచరములన్నిటినీ మీకు ఇచ్చి ఉన్నాను, జంతువులన్నిటినీ మీకు ఇచ్చినాను, అవి మీకు ఆహారం అవునని చెప్పి యెహోవా 9వ అధ్యాయము 2-3 వచనంలో చెప్తుడు. అప్పటి నుంచి మన మాంసాహారం తింటాం అనేది ప్రారంభం జరిగినది. తర్వాత ఇక్కడ ఇంకేం చెప్పినా ఒకసారి చూద్దాం. అయినను మాంసమును దాని రక్తము మీరు తినకూడదు. రక్తము దాని ప్రాణము. మాంసమును రక్తమును కలిపి తినొద్దు అన్నాడు. దాని మాంసము దానికి ప్రాణము కాబట్టి దాని రక్తమును మీరు మాంసంతో కలిపి తినకూడదు, మీరు మాంసం మాత్రమే తినండి అన్నాడు. ఇంకా మనం తర్వాత లేవియా కాండము 11వ అధ్యాయంలో చూస్తే మనం ఏ జంతువులు తినొచ్చు, ఏ జంతువులు తినకూడదు, మనకి హేయము, మనకి మంచివి అనేది చెప్పడం కూడా లేవియా కాండం 11వ అధ్యాయం మొత్తం ఉంటుంది. వాటి వివరణ కూడా మనం రాబోయే వీడియోలలో చూద్దాం.